దేశవ్యాప్తంగా సంక్షోభం సృష్టించిన ఇండిగో ఫ్లైట్స్ వివాదం సద్దుమణిగింది. వారం రోజుల నుంచి ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు వేల సంఖ్యలో విమానాలు క్యాన్సిల్ అవడంతో కేంద్రం సీరియస్ అయింది. దీంతో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేసింది ఇండిగో యాజమాన్యం. ప్రస్తుతం నేటి నుంచి ఫ్లైట్స్ అన్నీ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. దేశవ్యాప్తంగా సంక్షోభం సృష్టించిన ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించిన సమస్య మాత్రము ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా వేల సంఖ్యలో ఫ్లైట్లు అన్నీ కూడా రద్దు కావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు మాత్రము చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా మనం చూసాము. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఒక ఎయిర్పోర్ట్ వద్ద చూసి ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ ఎవరైతే వీరంతా కూడా ముందుగానే బుక్ చేసుకున్నారో వారికి సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా ప్రజెంట్ అందుబాటులోకి కూడా తీసుకువచ్చారు. అయితే ఇందులో చూస్తే మాత్రం వారం రోజుల క్రితమే దీనికి సంబంధించి పూర్తిగా ఫ్లైట్స్ రద్దు కావడంతో చాలామంది కూడా నానా ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా కేంద్రం కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ యొక్క విషయాన్ని. అయితే ఎవరైతే ఈ టికెట్స్ బుక్ చేసుకుంటారో వారి అకౌంట్స్కు సంబంధించి వారి అకౌంట్లో తిరిగి డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న 610 కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరైతే ఈ టికెట్స్ సంబంధించి బుక్ చేసుకున్నారో వారి అకౌంట్లో కూడా జమ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా వారం రోజుల నుంచి కూడా ఈ సంక్షోభం సృష్టించిన నేపథ్యంలో ప్రయాణికులు మాత్రం చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి సంక్షోభం ఉన్నప్పుడు ఫ్లైట్కి సంబంధించిన టికెట్లు ఎందుకు ఆన్లైన్లో పెట్టారనే దానిపైన కూడా తీవ్రంగా మండిపడిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు ఇదంతా చూస్తే మాత్రము ప్రధానంగా ఈ రోజు నుంచే ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఈ ప్రయాణికులకు సంబంధించి ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో బుక్ చేసుకున్నారో వాటన్నిటిని కూడా ప్రజెంట్ ఇక్కడి నుంచి కూడా వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు, కోల్కతా, బెంగళూరు, ఇతర సంబంధించిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నారో అక్కడికి పూర్తిగా ఫ్లైట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా దీనికి సంబంధించి డీజీసీఏ పెట్టిన కొన్ని కండిషన్స్కి మాత్రము పూర్తిగా ఇవంతా కూడా సాకు చూపి ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా ఆపివేయన పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఇలాంటి సంక్షోభం మరోసారి ఎదురు కాకుండా కావాల్సిన చర్యలు తీసుకోవాలి, కావాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ప్రయాణికుల సమస్య మాత్రం కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టుగా చూస్తున్నాము. ఎవరైతే దీనికి సంబంధించిన ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారో వారంతా కూడా ఇక్కడికి వచ్చి వారి ఫ్లైట్ ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్తుంది, దానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా ప్రజెంట్ దీనికి సంబంధించి వివరాలు కూడా తెలుసుకొని ఇక్కడి నుంచి నేరుగా ఫ్లైట్ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే పూర్తిగా నిన్న మొన్న చూసినట్లయితే దాదాపు వందల సంఖ్యలో దీనికి సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి వచ్చి వారితో ఏదైతే ఇండిగోకి సంబంధించిన కౌంటర్ ఉన్నారో అక్కడ గొడవ పడిన పరిస్థితి చూస్తున్నాం. కానీ ఈరోజు చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఎవరి ఫ్లైట్కి సంబంధించిన వారి సమయాన్ని చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇండిగోకి సంబంధించిన సంక్షోభం మాత్రము పూర్తిగా కుదుట పడిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్లైట్స్ అన్నీ కూడా ప్రజెంట్ అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రయాణికులు కూడా చాలా హాయిగా, అంటే నిన్న మొన్న వారం రోజుల క్రితం పడ్డ కష్టాలన్నీ కూడా దీనికి సంబంధించి ఇంకోసారి అలాంటి పునరుద్ధం కాకుండా ఇండిగోకి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓటు స్టూడియో.